మమ్మల్ని ఎంటర్టైన్ చేయలేకపోయింది ఏదైతే చెప్పారో అది కూడా కొంతవరకు ఎఫెక్ట్ పడినట్టు కూడా ఉంది. ఇంకా మరి చూడాలి అసలు గేమ్ చేంజర్ మూవీని దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో నిర్మాత దిల్ రాజు అయితే ప్రొడ్యూస్ చేశారు. మరి ఇంత భారీ బడ్జెట్ తీసినప్పటికీ కలెక్షన్స్ పరంగా మనకి ఆ బడ్జెట్ అనేది ఆ సినిమాలో కనిపించట్లేదు. కేవలం మొత్తం వన్ మ్యాన్ షో లాగా ఉంది సినిమా అంతా కూడా అనేది ప్రేక్షకులకు కూడా కొంచెం నిరాశ చెందినట్టు కూడా తెలుస్తోంది. మరైతే మనకి ఇక్కడ ఓవర్సీస్ లోని మనకి ఈ స్థాయిలోని కలెక్షన్స్ వచ్చాయి అని చెప్పైతే ఇప్పటికీ అన్ని ఏరియాస్ లో ఇక్కడెక్కడ అన్ని లాంగ్వేజెస్ లోని బయటకి అయితే చెప్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ టీం నుంచి అయితే మనకి ఫస్ట్ 82 కోట్లు మేము వసూలు చేసామని అయితే టీం నుంచి చెప్తున్నారు. మరి చూడాలి వినైనా అసలు ఏం జరుగుతుంది అంటే ఎందుకు మూవీ ఏదైతే పర్టికులర్లీ సాంగ్ డిలీట్ చేయడం వెనుక కూడా అటు మూవీ టీం కూడా స్పందించారు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ సాంగ్ ని మేమైతే సినిమాలో పెట్టలేకపోతున్నాం కాబట్టి జనవరి 14 అంటే ఏదైతే సంక్రాంతి సంక్రాంతి నుంచి మేము ఆ సాంగ్ ని ఆ సినిమాలో యాడ్ చేయడానికి ట్రై చేస్తామని చెప్పి మళ్ళీ బయటకి చెప్పినట్టు కూడా తెలుస్తుంది మూవీ డిపార్ట్మెంట్. అయితే మరి చూడాలి మరి అసలు ఆ సాంగ్ పెడతారా లేదు, ఎందుకంటే కొంతమంది ఆ సాంగ్ కోసమైనా వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇలాంటి తీసుకోవడం వల్ల కొంచెం సినిమాకి మైనస్ అయింది అని కూడా కొంచెం ప్రేక్షకులు నిరాశ చెందుతున్న సందర్భాలు మనం ఇక్కడ చూస్తున్నాం వినైనా. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ గౌతమి. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం గేమ్ చేంజర్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ అప్పన్న పాత్రలో నటించలేదు, జీవించారు అంటూ కూడా ప్రశంసలు వస్తున్నాయి. మరి భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలి రోజే 47 కోట్లు రాబట్టినట్టు కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటిలో 2 తెలుగు రాష్ట్రాల నుంచే ఇప్పటికే 38 కోట్లు వచ్చినట్లు కూడా సమాచారం అందుతుంది. ఇక ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ అయిన బుక్ మై షోలో కూడా గేమ్ చేంజర్ కు ఫస్ట్ డే 13 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయినట్లు కూడా బుక్ మై షో వెల్లడించింది. వారాంతం అంటే వీకెండ్ కావడంతో కూడా ఈ టికెట్ అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని కూడా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మరోవైపు ఈ సినిమాలో అప్పన్న పాత్రలో రామ్ చరణ్ నటనపై సోషల్ మీడియాలో వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్. అప్పన్న రామ్ నందన్ పాత్రకులు గాను చరణ్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఎస్జే సూర్య, కియారా అద్వానీ, అంజలి, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శంకర్ కు హృదయపూర్వక శుభాకాంక్షలను కూడా చిత్ర బృందాన్ని చిరంజీవి ఇప్పటికే అభినందించారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య విడుదలైన గేమ్ చేంజర్ తొలి రోజు 47 కోట్లు వసూలు చేసింది. ఏపీ, తెలంగాణలో మొత్తం కలిపి 38 కోట్లు వసూలు చేసింది. బుక్ మై షోలో కూడా తొలి రోజు 13 లక్షలకు పైగా టికెట్స్ బుకింగ్ అయినట్లు కూడా బుక్ మై షో సంస్థ వెల్లడించింది. వీకెండ్ లో టికెట్ అమ్మకాలు పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి అప్పన్న పాత్రలో రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురుస్తుంది. అయితే అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూసిన నానా హైరాణ పాట కూడా 14 నుంచి సినిమాలో టెక్నికల్ ఇష్యూ వలన ఈ పాట తొలగించినట్లు, అలానే 14 నుంచి సినిమాలో పాట ఉండబోతున్నట్లు కూడా సినిమా వర్గాలు తెలియజేస్తున్నాయి. సినిమా అయితే సూపర్. శంకర్ అయితే కంబ్యాక్ ఇచ్చేసాడు. రామ్ చరణ్ యాక్టింగ్ ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ చూస్తే చాలా ఎమోషనల్ ఉంటుంది. అప్పన్న క్యారెక్టరే సోల్ ఆఫ్ ఫిలిం అని చెప్పారు కాబట్టి సోల్ ఆఫ్ ఫిలిం. అప్పన్న అయితే మంచిగా చేసిండు యాక్టింగ్. చాలా బాగుందండి సినిమా. మొత్తం పార్టీకి మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాల్సింది కానీ ఓకే, సినిమా అయితే చాలా బాగుందన్న, మస్తుంది, సూపర్ ఉంది. అసలు సెకండ్ హాఫ్ అయితే చాలా ఎమోషనల్ ఉంది. శంకర్ అయితే చాలా కంబ్యాక్ ఇచ్చేసిండు. శంకర్ అయితే మాస్ కమర్షియల్ బ్రో, చాలా బాగుంది. అప్పన్నకి ఫ్లాట్, చరణ్ అనే ప్లస్ పాయింట్. స్టోరీ కూడా చాలా బాగుంది అన్న. శంకర్ కంబ్యాక్, చరణ్ అన్న అదృష్టం శంకర్కి. బాగుంది బ్రో, సినిమా బాగుంది. శంకర్ కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. రామ్ చరణ్ సెకండ్ హాఫ్ లో బ్రో పీక్స్ యాక్టింగ్. రామ్ చరణ్ చాలా బాగుంది అసలు. చిరంజీవి స్పాయిలర్స్ ఎట్లా చెప్తాం, స్పాయిలర్స్ అట్లా ఏం లేవు, నార్మల్. 50,000 కోట్లు కొడతా అని చెప్పింది కదా, అది పక్కా కొడతారు సినిమా. అంటే శంకర్ కంబ్యాక్ ఇచ్చిన కొత్త శంకర్ ని చూస్తారు మీరు. అసలు ఇట్లాంటి స్టోరీ రాలేదు. మళ్ళీ నేషనల్ కొడతాడు ఈసారి. అల్లు అర్జున్ కాదు, ఈసారి మావాడు కూడా కొడతాడు. అంటే బండి రికార్డ్స్ బద్దలు కొడతాడు. బండి రికార్డ్స్ బద్దలు కొడతాడు రామ్ చరణ్. కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి, కొట్టేవి. కొడతాడు అని చెప్పలేము కానీ ఛాన్సెస్ ఉన్నాయి. జై చరణ్ స్టోరీ ఇట్లాంటి సినిమాలు చాలా సూపర్ సూపర్. అంత రోజే వచ్చేస్తున్నాం ఇక్కడ.
అక్కడ ట్రైన్ లేదని చెప్పి ఫ్లైట్ వేసుకొని వచ్చినాం. అట్లా వచ్చింది వేస్ట్ కాలేదు. టికెట్స్ దొరికినాయి. బాగా ఎంజాయ్ చేస్తాం. మంచి మూవీ ఎంజాయ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు మూవీ చూస్తారు తెలుస్తుంది. అన్ప్రెడిక్టబుల్ మూవీ అసలు మామూలు హిట్ కాదు. చూస్తే మైండ్ పోద్ది ప్రతి ఒక్కరు. అన్ప్రెడిక్టబుల్ కంపల్సరీ అందరు చూడాల్సిన సినిమా. పాలిటిక్స్ గురించి ఉంది, కంప్లీట్ పాలిటిక్స్ గురించి ఉంది. కంపల్సరీ అందరు చూడాల్సిన సినిమా 100%. సూపర్ సూపర్ సూపర్. రామ్ చరణ్ ఎలివేషన్ సూపర్స్. ఇక్కడ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ అంటే సినిమా ఆ ఎంజాయ్మెంట్ లేని ముందే సినిమా వరేస్తుంది. కనీసం ఎంజాయ్ పాటలకు ఎంజాయ్ చేద్దామన్నా కానీ వాళ్ళు లేవనిస్తలేరు, కూర్చోబెట్టుతారు. ఇంకా చాలా సెక్యూరిటీ రీజన్ పెట్టడం. బట్ ఫైనల్ రిజల్ట్ వచ్చేసి సినిమా బాగాలేదన్న. అంటే ఇవన్నీ సినిమాలకి ఇంత దిపోవడానికి రీజన్ పుష్పట్టు అంటారా? ఇంకా వాళ్ళ పోలీసు వాళ్ళు ఇంకొక మంచి ప్రాణం పోయింది కదా, వాళ్ళు కూడా కరెక్టే. ఇంకా మా ఆడియన్స్ కూడా కరెక్టే. అందరిది తప్పు ఉంది, ఎవరినేం చేయలేం దానికి. సో రేటింగ్ ఎంత ఇస్తారండి సినిమా? సినిమా పోయింది, ఇంకా రేటింగ్ ఏం లేదు. సినిమా హిట్ ఫ్లాప్ హిట్ అవుతుంది కదా ఎప్పుడైనా. శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది? అయిపోయింది. పాటలు ఒక్కటే శంకర్ ఇంకా చాలా దిగిపోయింది శంకర్ది. యావరేజ్ బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు. అంటే సాంగ్స్ విఎఫ్ఎక్స్ ఎక్కువ అంటున్నారు. అంతేం లేదు. సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది బ్రో అప్పుడే. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ రామ్ చరణ్. ఎస్జే సూర్య క్యారెక్టర్ ఎక్సలెంట్. ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. కొన్నిదల తమన్ ఆన్ డ్యూటీ, అంజలి సూపర్, భారతీయుడు ఒకే ఒక్కడు నెక్స్ట్ లెవెల్. సినిమా మొత్తం మీద ఒక్కటే బీజిఎం ఉంటుంది, దాన్నే లాగుతాడు. వరస్తుంది సినిమా అయితే. పాలిటిక్స్ గురించి నెక్స్ట్ నేనే సీఎం అవుతాడు. పర్ఫెక్ట్ చెప్పినానమ్మ. సినిమా హిట్ అన్న పక్క. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్. డైరెక్షన్ పరంగా ఏమన్నా? చాలా బాగుంది మూవీ. అంత కాన్సెప్ట్ బాగుంది, స్టోరీ బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. ఫ్లాష్ బ్యాక్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది అసలు అన్నిటికంటే. సాంగ్స్ నానా హైర్ అన్న సాంగ్ లేదు, మిగతా సాంగ్స్ అన్ని బాగున్నాయి. శంకర్ టేకింగ్ అంటే సూపర్ కదా. అదే స్టోరీ బాగుంది. స్టోరీ మెయిన్. ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు ఎలా ఉంటారు, గవర్నమెంట్ బ్యూరోక్రసీ ఎలా నడుస్తుంది, చాలా బాగా తీశాడు. సినిమా ఇట్టు కొట్టేయడన్నా. ఏం నచ్చింది సినిమా? సినిమాలో అంతా నచ్చింది, ఎస్పెషల్లీ సాంగ్స్ ఎర్ర తీసినాయి. వీడియో అప్పన్న క్యారెక్టర్ బాగుంటుంది అన్న. సాంగ్స్ పరంగా సాంగ్స్ కూడా మస్తు ఉన్నాయి. సెట్టింగ్స్ అసలు బీభత్సం. సెట్టింగ్స్కి నిజంగా శంకర్ మామ నిజంగా గ్రేట్ అసలు. బాగుంది. ఫస్ట్ హాఫ్ యావరేజ్. ఏం నచ్చింది సినిమాలో? హైలైట్స్ ఏం చెప్పుకోవచ్చు? సెకండ్ హాఫ్ బాగుంది. తండ్రి క్యారెక్టర్ బాగా చేశాడు. డైరెక్షన్ పరంగా సాంగ్ కూడా తీస్తాడు, అది అనవసరం. దిల్ బాబాయ్ వేసుకోవాలి గట్టిగా. ఓకే. సెకండ్ హాఫ్ తండ్రి క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. కాబట్టి సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంత ఏం లేదు అసలు, అనవసరం. ఫస్ట్ హాఫ్ కొరియోగ్రఫీ బాగుందని చెప్పరా? జానీ మాస్టర్ పేరు తీశారు. కాకపోతే సినిమా గురించి. సినిమాకి యాక్టింగ్ అయినా సెకండ్ హాఫ్ చాలా బాగా చేశాడు. రేటింగ్ ఎంత ఇస్తారు? నేనా 3 ఇస్తాను, అంతకుమించి యాజ్ ఎ ఫ్యాన్గా నేను 3 ఇస్తాను, అంతకుమించి ఇవ్వలేను నేను. ఎందుకంటే అది కూడా యాక్టింగ్ ఇస్తాను నేను సెకండ్ హాఫ్. అందుకని వేరే సినిమాతో కంపేర్ చేసుకోవచ్చా? లేదన్న, ఇది వేరే టోటల్ డిఫరెంట్. అంటే మళ్ళీ రంగస్థలంలో ఎట్లా చేస్తారు రామ్ చరణ్ సెకండ్ హాఫ్ అట్లా చూడొచ్చు. పుష్ప ఏమన్నా పుష్పాడు స్టోరీ ఏముందన్నా? యాక్టింగ్ తప్ప స్టోరీ ఏమైనా ఉందా పుష్ప 2లో? హైలైట్ అన్న. పక్కా అన్న. పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా? పక్కా అన్న బ్రేక్ చేస్తుంది అన్న, పక్క బ్రేక్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో బాగా ఇచ్చేస్తాను అన్న. ఇప్పుడు ఏంటంటే పుష్ప 2 వచ్చింది, హీరో వచ్చాడు, దానివల్ల కొంచెము నెగిటివ్ ఇది ఇష్యూ అయ్యింది. దానివల్ల కొంచెము అంతే డౌన్ అయ్యింది. దానివల్ల కొంచెము ఇది అయ్యింది. కానీ ఏపీలో పుష్ప 2 గేమ్ చేంజర్, ఈ 2 కలెక్షన్ చూడండి. గేమ్ చేంజర్కి ఎక్కువ వస్తాయో పుష్ప 2కి ఎక్కువ వచ్చినాయో 1 డే కలెక్షన్ చూడండి అన్న, పక్కా చూడండి. గేమ్ చేంజర్ కానీ నాన్ బాహుబలి అప్పుడు ఎలాగో రంగస్థలం కొట్టిందో రంగస్థలం 2 అన్న, ఏది గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ అన్న